హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉండిపోతాయి కదా మన ఇంట్లో, మనం పెట్టుకున్న సాగిపోతాయి అన్నమాట. సో అలా సాగిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ లేదా 2-3 రబ్బర్ బ్యాండ్స్ చేసుకుందాం మనం. ఇలా చేసుకుంటే చాలా మంచిగా మనకి లుకింగ్ వైజ్ బాగుంటుంది. అలాగే నార్మల్గా అవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పటిదాకా అయితే అవి అలా వేస్ట్ అయిపోతున్నాయి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో ఫాలో అయిపోయి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చేసి సో తప్పకుండా అయితే మీరు కూడా నేర్చేసుకోండి. ఎలా చేయాలి ఏంటి ఆ ప్రాసెస్ అంతా చార్వి అయితే చెప్తుంది అనమాట. సో చిన్నదైనా సరే చాలా మంచి క్రాఫ్ట్స్ అనేవి చేస్తుంది అనమాట. చార్వి చాలా బాగుంటాయి. సో నాకైతే ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది, అందుకే నాకు వీడియో కూడా కావాలి అని చెప్పేసి అడిగాను. సో మనం అలా చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఫస్ట్ సపరేట్ కలర్స్ అయితే చేసేసుకోవాలి. సపరేట్గా కలర్స్ చేసేసుకొని మనకి నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, అది ట్విస్ట్ చేసింది ఇలాగా. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని సో ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ట్విస్ట్ చేసుకొని ఇంకో రబ్బర్ బ్యాండ్ పెట్టి ఫస్ట్ పెట్టిన రబ్బర్ బ్యాండ్ని ఇలా పైకి పెట్టేసింది అనమాట. సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉంది, బట్ అది చూసి నేర్చుకొని చేయడం అనేది చాలా బాగుంటుంది కదా. సో మీరు కూడా చూసి నేర్చుకొని చేయండి. ఇలాంటివి ఏమన్నా మీ ఇంట్లో ఉండిపోతే కనుక, వాడట్లేదు వేస్ట్ అయిపోతున్నాయి అని అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియో ఫాలో అయిపోయి ఎవరికైనా షేర్ చేయండి. లేకపోతే వాట్సాప్లో మీకు మీరే షేర్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా. సో అది ఆప్షన్ షేర్ చేసుకొని తర్వాత అయితే మీరు వీడియో చూసుకొని ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్స్ అనేవి చేసుకోండి. ఎందుకంటే నేను కూడా ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ చాలానే కొన్నాను. సాధ్వికి పెడదామని చెప్పి చాలా కొన్నాను, కానీ ఏమవుతున్నాయి అంటే ఇవి ఒక్కొక్కటి పెడుతుంటే ఒక 2-3 డేస్ వస్తుందేమో, తర్వాత సాగిపోతున్నాయి అన్నమాట. అస్సలు రావట్లేదు. సో సాగిపోతున్నాయి, అలాగా సాగిపోయి మళ్ళీ కొత్తగా కొనుక్కోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా మనకి కావాల్సిన కలర్స్ మనమే ఇలా డిజైన్ చేసుకుంటే ఇంకా అలా ఉండిపోతుంది అనమాట. అండ్ లుకింగ్ వైజ్ కూడా బాగుంది కదండి. ఏదో మంచి మంచి కలర్స్ కింద ఇంకా పైన ఒక 2-3 రింగ్స్ వస్తున్నాయి. సో ఆ లుకింగ్ వైజ్ ఏదో ర్యాబిట్ అలా అనిపించింది అనమాట నాకు, ర్యాబిట్ లుకింగ్ లాగా. సో బాగా నచ్చింది, అందుకనే నాకు ఐడియా వచ్చిందనమాట. సో ఈ వీడియో తీస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అనేది తీస్తున్నాను. ఈజీగానే ఉంది, సింపుల్గానే ఉంది, ఎవరైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా చేసుకోవచ్చు. అందుకని వీడియో అనేది తీసామన్నమాట. ఒకవేళ మీ ఇంట్లో తక్కువే ఉన్నాయి, ఇన్ని కలర్స్ లేవు అని అనిపిస్తే కనుక 2 కలర్స్తో కూడా చేసుకోవచ్చండి. 2 కలర్స్తో కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ 2 కలర్స్తో చేసింది కూడా ఉంది మా దగ్గర. సో 2 కలర్స్తో చేసినా సరే లుకింగ్ చాలా బాగుందన్నమాట. సో రెయిన్బో కలర్ అవ్వచ్చు, 2 కలర్స్ 3 కలర్స్ అవ్వచ్చు. అలాగే మీ డ్రెస్కి మీ శారీస్కి మ్యాచ్ అయిన కలర్స్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఇలాంటివి చేసుకోవాలనిపిస్తే మళ్ళీ ఇవి రిమూవ్ చేసుకొని మళ్ళీ మీకు నచ్చిన కలర్ కూడా చేసుకోవచ్చు. ఇది జస్ట్ 5 మినిట్స్ పని అండి, అంతకు మించి లేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేనేమి 2x అలా కూడా పెట్టలేదు, నేను జస్ట్ 5 మినిట్సే పెట్టాను వీడియో. సో ఆ 5 మినిట్స్లోనే అయిపోయింది రబ్బర్ బ్యాండ్ చేయడం. సో అలాగే జస్ట్ 5 మినిట్స్ పని కాబట్టి మీకు రేపు ఏమైనా ఫంక్షన్ ఉంది అనగా ఇలాంటివి ఏమన్నా ఇంట్లో ఉంటే కనుక మీకు మ్యాచింగ్ అయ్యే కలర్స్ ఇంకా బయట కొనుక్కోకుండా ఇలా కలర్స్ ఉంటే మన చేతుల్లో మనమే పెట్టుకొని ఎందుకు అలా బయట కొనుక్కోవడం. సో ఇలా అయితే చాలా బాగుంటుంది కదా. అలాగే మనం చేసుకున్నది అంటే ఎవరికైనా సరే అదొక ఫీలింగ్ అనమాట, అది నేనే చేసుకున్నాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకనే మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవ్వరూ లైక్ చేయట్లేదు. లైక్ చేసినట్లయితే నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అలాగే తప్పకుండా లైక్ చేస్తే ఈ వీడియో అందరూ చూస్తారు. అండ్ ఒక రబ్బర్ బ్యాండ్ చేయడం అయితే అయిపోయింది. సో అది లాస్ట్కి మొత్తం అంతా ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత అటు నుంచి లాస్ట్ ఇటు నుంచి లాస్ట్ 2 కలిపి 3 వేయాలన్నమాట, అంతే. మళ్ళీ ఆ 3 ఊడిపోతుందేమో అని మీరైతే ఏం టెన్షన్ పడక్కర్లేదు. నేను మొత్తం చూసే తీసాను అనమాట. సో ఆ 3 అయితే ఏం ఊడట్లేదు, గట్టిగానే ఉందన్నమాట ముడి.
చిన్నపిల్ల ఇలా చేసింది కాబట్టి తన కోసమైనా సరే మీరు లైక్ చేయండి, ఎందుకంటే చాలా బాగా చేసింది కాబట్టి. సో తప్పకుండా లైక్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి క్రాఫ్ట్స్ కూడా ఏమన్నా కావాలి, ఇంకా ఏమైనా యూనిక్గా కావాలి అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడమే కాదు, ఎలా అనిపించింది రబ్బర్ బ్యాండ్ అనేది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఒక 5th క్లాస్ గర్ల్ ఇంత మంచిగా చేసిందంటే చాలా బాగుంటుంది కదా అసలు. సో మాకు కూడా చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఇలా కొన్ని చేసిందనమాట యూనిక్వి. సో సైజెస్ని బట్టి చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్